పెళ్లి చేసుకున్నాను అన్నయ్య. విజయ్, పెళ్లి చేసుకోవడానికి నీకు వేరే అమ్మాయి దొరకలేదా? ఈ రాక్షసుని తీసుకొచ్చా? తను చాలా మంచిది వదినా. శిఖరం అమ్మా 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 వద్దమ్మా అమ్మా అమ్మా చావురా! ఒరేయ్, నిన్ను, 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 ఒరేయ్! ఆ రోజు కన్నీళ్లు పెట్టుకొని కాళ్ళు పట్టుకొని మారిపోయానమ్మా అంటే నిజమే అనుకున్నాను. నువ్వు మారింది ఇదా? అమ్మా నిజంగానే నేను మారానమ్మా. నేను మనిషిని అయ్యానమ్మా. మనిషి అయితే నీ వెనకాల మృగం ఎందుకు వస్తుందిరా? తనేం చేసిందనమ్మా మీ అందరికి ఇంత కోపం? ఏం చెయ్యలేదని అడుగు. అయినా మనిషి అన్న వాడు చెప్పే పనులు చెయ్యలేదురా. అది దాని మెళ్ళ తాళి కట్టి ఇంటికి తీసుకురావడం ఎట్లా కర్మ కాకపోతేను. తను మారిందమ్మా. ఇంతకు ముందు మీరు చూసిన వరుదిని కాదు. అది మారదు. ఈ ఇంటిని మారుస్తుంది. ఇంట్లోన్న ప్రశాంతతను నాశనం చేస్తుందిరా అది. తన ఇంటికి వచ్చే వరకు మన ఇంటికి వస్తున్నట్టు తనకి తెలియదమ్మా. తీసుకొస్తున్న నీకు తెలియకపోవచ్చు, వచ్చేదానికి ఖచ్చితంగా తెలుసు. అమ్మా నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చెప్పాల్సిందేమీ లేదు. దాన్ని ముందు బయట పంపించేయి. నీ కూతుర్ని నువ్వు చూడాలి అంటే నేను చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. కాదంటావా? ఎప్పటికీ కనిపించదు. తాళి కట్టానమ్మా. కట్టించుకోవడం తీసుకోవడం దానికి పెద్ద విషయం ఏం కాదు. అప్పట్లో నువ్వు ఇక్కడ లేవు కాబట్టి నీకు ఈ విషయాలేమీ తెలియవు. అది చేసిన పనులు కళ్ళారా చూసిన మాకు తెలుసురా. ఒకే ముహూర్తానికి ఇద్దరితో తాళి కట్టించుకోవాలనుకున్నా ఆడదిరా అది. దానికి కట్టిన తాళి గురించి నువ్వు ఆలోచిస్తున్నావా? జరిగింది నాకు తెలియదమ్మా. నేను మాత్రం ఇష్టపడే తాళి కట్టాను. నీ ఇష్టం. ఈ ఇంటికి కష్టాలు తీసుకురాకూడదనుకుంటే అది ఇంట్లో ఉండకూడదు. ఊరు మొత్తం తరిం కొట్టిన దాన్ని తీసుకొచ్చి ఈ ఇంటి కోడలు అంటుంటే 10 మందిలో మేమందరం ఎలా తలెత్తుకుని తిరగలమరా? అమ్మా ఇప్పుడు నేనేమి చెప్పలేను. నా పరిస్థితి అర్థం చేసుకో అమ్మా. అర్థం చేసుకో. తను ఇక్కడే ఉండాలి. ఉంటుందమ్మా. పాలకుండలో విషపు చుక్కని తెచ్చి ఎలా ఉండనివ్వమంటావురా? ఆడదనే పదానికి అర్థం తెలియని మనిషి దాన్నెలా చేసుకున్నావురా నువ్వు? అనుకోని పరిస్థితుల్లో అలా జరిగిపోయిందమ్మా. తాళి కట్టాక నేను వదిలి ఉండలేనుగా. అదే కావాలనుకుంటే మమ్మల్ని వదిలేయ్. అమ్మా నాకు వరుదిని కావాలి, మీరు కావాలమ్మా. ఇంత దూరం వచ్చింది మిమ్మల్ని వదిలేసి వెళ్ళటానికి కాదమ్మా. ప్లీజ్ అమ్మా, నా కోసం తన్ని ఇంట్లో ఉండనివమ్మా. తన చేతిలో నా ప్రాణం ఉందమ్మా. అంతగా ప్రేమించానమ్మా. అదే నీ నిర్ణయం అయితే ఉదయం వరకు నీకు టైం ఇస్తున్నాను. నీ నిర్ణయంలో మార్పు రాకపోతే నా నిర్ణయం నేను తీసుకుంటాను. అమ్మా
అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మా అమ్మవి నువ్వే అర్థం చేసుకోకపోతే నన్ను ఇంకెవరు అర్థం చేసుకుంటారమ్మా? నన్ను ఎవరు అర్థం చేసుకుంటారు? చిన్నప్పుడు నీకు చిన్న దెబ్బ తగిలి రక్తం వస్తే నా కంట్లో రక్తం వచ్చినట్టుండేదిరా. ఇప్పుడు ఆ రక్తాన్ని చూసి నా కళ్ళల్లో జాలి కూడా రావడం లేదురా. నాలో ఉన్న అమ్మని చంపేశావురా, చంపేశావు. అమ్మా తన చేతిలో నా బిడ్డ ఉందమ్మా, నా బిడ్డ ఉంది అమ్మా. ఏంటండి ఇది? అది మళ్ళీ ఈ జన్మకి నాకంటే కనిపించకూడదు అనుకున్నాను. అసలు అంత అవమానం జరిగాక అసలు బ్రతకదేమో అనుకున్నాను. అప్పుడేమో మిమ్మల్ని పెళ్లి చేసుకుని పగ తీర్చుకోవాలనుకుంది, అది కుదరలేదు. ఇప్పుడు విజయ్ని పెళ్లి చేసుకుని ఇదే ఇంట్లోకి అడుగు పెట్టింది. నాకేం అర్థం కావట్లేదు. అసలు ఆ వరుదిని పెళ్లి చేసుకోవాలని విజయ్కి ఎందుకు అనిపించింది? అది ఎలాంటిదో ఊరందరికీ తెలుసు, విజయ్కి తెలీదా? అను, ఏమైపోయాడో తెలియని విజయ్ ఎన్నాళ్ళు తనతో ఉండి తనని పెళ్లి చేసుకుని మరీ ఇంటికి తీసుకొచ్చాడంటే తప్పకుండా దీని వెనక ఏదో ఉంది. అది అడుగు పెట్టిందే మన ఇల్లు నాశనం చేయడానికి. దానివల్ల సమస్యలు రాకూడదనే నా బాధ. మనం బాధపడాల్సిన అవసరం ఏముంది? ఇంట్లోకి రానిస్తే కదా సమస్య, బయటికి పంపించేద్దాం. అను, వాళ్ళిద్దరికీ పెళ్లి జరిగింది. చట్టపరంగా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు. మనం ఎంత కాదనుకున్నా తను ఇప్పుడు మన ఇంటి కోడలు. అంటే మన ఇంటిని మనమే నాశనం చేసుకుంటావా? దాన్ని ఈ ఇంట్లో ఉంచితే ఎవరు ప్రశాంతంగా ఉండలేరు. తెలుసాను, మనుషులు తప్పు చేయడం చూశాను, కానీ ఇంత నీచంగా ప్రవర్తించడం మొదటిసారి చూశాను. పగ కోసం ఎంత దిగజారింది అంటే ఈ ఇంటికి ఏం ప్రమాదం తీసుకురాబోతోందో ఏంటో. పోయింది నా గ్రానైట్ కొండ, మొత్తం కొట్టుకుపోయింది. నా కోట్ల రూపాయలు గంగ పాలైపోయినాయి. మధ్యలో గంగ ఏం చేసిందిరా? గంగ అంటే గంగ కాదే ముసల్దానా, శివుడి నెత్తి మీద ఉంటదే ఆకాశ గంగ. నీళ్ల పాలైపోయినాయి అంటున్నాను. లేకపోతేనా కోట్ల రూపాయలు సంపాదించి హ్యాపీగా బ్యాంకుల్లో ఎందుకు, ఇదిగో ఈ గుండిగల్లో గంగాళాల్లో హ్యాపీగా దాచుకునేవాడిని. ఉన్న దరిద్రం చాలదన్నట్టు నట్టింట్లో కూర్చున్నా ఏడిపోయిందా నీ మొహం మంట? ఏడుపా? కోట్ల రూపాయలు ఖరీదు చేసే గ్రానైట్ ని ఆ పెద్ద మనిషి ఊరికి దారాదత్తం చేశాడు. అయినా నాకు తెలియక అడుగుతారు ముసల్దానా. డబ్బులు ఎక్కువైతే దానాలు చేస్తారు, ధర్మాలు చేస్తారు, గుళ్ళు కట్టిస్తారు, గోపురాలు కట్టిస్తారు. అంతేగాని ఊరి కోసమని ఇట్ట రాసేస్తారంటే అది కూడా మామూలు పొలమా? గ్రానైట్ పడ్డ 10 ఎకరాల పొలం. ఆయన ఆస్తి ఆయన దానం చేసుకుంటే మధ్యలో నీకేమైందిరా? నీ నోట్లో పురుగులు పడా. ముసల్దానా, నీ నోట్లో గ్రానైట్ కుక్క. ఏంటి ఆయన ఆస్తి? అది మన ఆస్తి. ఆయన జీవితంలో గౌతమి 50 అంటే ఆయన ఆస్తిలో కూడా 50 అన్నట్టే కదా. ఆ లెక్కన మనకు రావలసిన 50 అంటే 5 ఎకరాలు. మంద మనకిచ్చుంటే 1000 రూపాయల నోట్లతో చొక్కాలు, బంగారు రేకుతో ప్యాంట్లు కుట్టించుకునేవాడిని. అదేమీ కాకుండా ఊళ్ళో వాళ్ళ నీళ్ళ కోసం బంగారం లాంటి పొలాన్ని గంగపాలు చేయడం ఏంటి? నాకు అర్థం కాక అడుగుతాను. ఆయన ఆస్తి ఊరోళ్ళకి దారపోస్తే నీ ఆస్తి
ఏదో పోయినట్టు బాధపడతావెవరో మొదనష్టపోడా. ఇదిగో ఆ మాట అంటే నేను ఊరుకోను. ఆస్తి మనం అనుభవించకపోయినా కనీసం చూసైనా ఆనందిస్తాం. ఇలా ఆయన పాటికి ఆయన దాన ధర్మాలు చేసుకుంటా పోతే మనకి చివరికి మిగిలేదేంటి చెప్ప. ఆ? ఓసే గంగా, అయిపోయిందే. మీ ఆయనకి డబ్బు పిచ్చి బాగా ముదిరిపోయింది. అరే రే 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 రే, ఈ పిచ్చిలో ఏమైపోతాడో ఏంటోనే. ఆ పిచ్చేదో పూర్తిగా పట్టిన బాండు నానమ్మ. చిల్లర పడేస్తే లెక్క పెట్టుకుంటూ ఇంట్లోనే పడుంటాడు. మీరు మీ చిల్లర బుద్ధులు చీ 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 చీ. మీరు బాగుపడరే, మీరు ఈ జన్మలో బాగుపడరు అంతే. ఓసే గంగా, మాంసం కొట్లో మాంసం చూసి ఇంటికొచ్చి మసాలా నూరుకునే రకంలాగున్నాడే. ఈడెక్కడ దాపరించాడే మన కొంపకి. అనండి, అందరూ అనండి. రేపు కోట్లు వచ్చాక నేను మాంసం వండుకు తింటాను, మీరు మసాలాలు నూరుకొని కళ్ళల్లో పెట్టుకుని చదురు గాని. అలాగేలే నాయనా, ఆ తర్వాత మా కళ్ళల్లో పెడతావు, నీ కళ్ళల్లో పెట్టుకుంటావు, చూద్దాం. అవును, పగలు గ్రానైట్ పడలేదు, రాత్రిపూట పడుద్దేమో. కరెక్ట్. ఇదిగో నాకు అర్జెంటుగా బయట పనుంది, వెళ్తున్నాను. జాగ్రత్త, తలుపులు వేసుకోండి. నువ్వు వెళ్ళాక ఏ దొంగ వస్తాడు? నువ్వే ఈ కొంపకి పెద్ద దొంగ. ఏం కూసావు? కూసావే? నీ పేట పిసికేస్తానే ముసల్దానా. ఏమనుకుంటున్నావు? పొలంలో గ్రైనైట్ పడాలంటే గ్రైనైట్, ఆ గ్రైనైట్ రాయించుకొని మొహం పచ్చడి చెయ్యాలి. దరిద్రం పీడ వదిలిపోద్ది, కొంప పట్టింది. చెయ్. ప్రతి ఇంటికి ఆస్తి, గౌరవం రెండు ఉంటాయి. గౌరవంగా నువ్వు ఉండలేవు, ఉండాలనుకున్నా నేను ఉండనెవరు. సో నీ వల్ల ఇంటి గౌరవం పోతుంది కాబట్టి నువ్వు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు. ఇక ఆస్తి తోడబుట్టావు కాబట్టి అందులో నీకు కూడా హక్కు ఉంది. నీ భాగం నువ్వు తీసుకెళ్ళిపో. వెళ్ళిపోవడం ఏంటన్నయ్యా? నేనొచ్చింది విడిపోవడానికి కాదు, మీ అందరితో కలిసి ఉండటానికి. కనీసం మిమ్మల్ని చూసుకుంటూ బ్రతకడానికి. అది జరగదు. లాయర్ గారు, సంతకాలు తీసుకోండి. అన్నయ్య, వద్దన్నయ్య, ప్లీజ్ అన్నయ్య, ప్లీజ్. ఎందుకురా ఏడుస్తావు? అది ఇంట్లో ఉంటే అందరం ఏడవాలి. నీ ఆస్తి నువ్వు తీసుకొని వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న వాళ్ళైనా సుఖంగా ఉంటారు. ఒకరి వల్ల విడిపోయే పరిస్థితి రాకముందే మనం గౌరవంగా విడిపోదాం. కానివయ్యా, ఇక నుంచి నీ దారి నీది, మా దారి మాది. అనో విజయ్, వచ్చి సంతకం పెట్టు.
ఎన్నో చెప్పుకోవాలని వచ్చానన్నయ్య. నా బాధలో మీరందరూ తోడుంటారనుకున్నాను. వెళ్ళిపోతానన్నయ్య. మీరందరూ బాగుండాలి. బాగుండాలి. పద వెళ్దాం. నేను చెడ్డదాన్నే, ఆయన మంచివారు. నేను చేసిన తప్పులకి ఆయన ఇంట్లో నుంచి బయటకు పంపించటం ఎంతవరకు న్యాయం? నిజంగా ఆయన మీ తమ్ముడని ఈ ఇంటికి తీసుకొచ్చే వరకు నాకు తెలియదు. జరిగిన అవమానాలకి, చేసిన తప్పులకి జీవితం ఎటు పోతుందో తెలియని దిశలో బుల్లెట్ గాయాలతో ఆయన కనిపించారు. సాయం చేయాలనిపించింది, చేశాను. ఆ పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకోవాలనుకున్నాను. నా గతం నాకు తెలుసు కాబట్టి వెళ్ళిన చోట వాళ్ళు ఒప్పుకోకపోతే మళ్ళీ నా జీవితం ఎటుపోతుందో అన్న భయంతో ముందే పెళ్లి చేసుకోమన్నాను. తీరా వచ్చాకే తెలిసింది మీ ఇంట్లో అడుగు పెట్టే అర్హత నాకు లేదని. అందుకే బయటే ఆగిపోయాను. ఆయన మీద ప్రేమతో తిరిగి వెళ్ళలేకపోయాను. నిజంగా ఆయన మీ తమ్ముడని నాకు తెలీదు. ఆయన్ని నేను కలిశాక ఆయన పేరు ఆయన చెప్పడానికే నెలలు పట్టింది. అలాంటిది ఆయన మీ తమ్ముడని నాకెలా తెలుస్తుంది? నేను చెడ్డదాన్నే. ఎందుకని? మా అక్క చనిపోయాక అందరూ చనిపోతే ఒంటరిగా మిగిలిన నాకు మీ కుటుంబం మీద పగ కాక ఇంకేం వస్తుంది? అన్ని అవమానాలు పడితే గాని నాది తప్పు అని నాకు అర్థం కాలేదు. నేను మారానని చెప్పడానికి మీకు ఒక్క ఉదాహరణ మాత్రం చెప్పగలను. కోట్ల ఆస్తి రాసిచ్చారు. దాంతో ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే ఎక్కడైనా ఆయనతో హాయిగా బతకొచ్చు. కానీ ఆస్తి వద్దనుకుంటున్నాము అంటే అది కేవలం మీ కుటుంబం నుంచి కోరుకుంటున్న ప్రేమ కోసమే. ఆ డబ్బుతో మాకు పని లేదు. మీ ఇంట్లో ఇంత చోటు ఇవ్వండి చాలు, ఇంత ప్రేమ పంచండి చాలు. మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలని ఆశపడి మా అక్క చనిపోయింది.
నా కుటుంబాన్ని నాశనం చేయాలంటే నువ్వుండాలి. నువ్వే లేకపోతే